భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ భారతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పెద్ద భారత సైనిక దళాల పరాక్రమానికి సెల్యూట్ చేస్తున్నాయి. త్రివిధ దళాలు ధైర్యంగా ముందుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలను తుదముట్టించడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో శత్రు దేశాలపై చేపట్టే యుద్ధానికి అండగా ఉంటామంటున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో చిట్ చాట్. పహల్గాం ఉగ్రదాడితో కవ్వింపుకు దిగినటువంటి పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ధీటైన జవాబిచ్చింది. అయితే దీనికి సంబంధించి యువత అట్లాగే విద్యార్థి సంఘ నాయకులు ఉత్సవాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఓయూ వద్ద ఉన్నాం. ఎటువంటి ఉత్సవాలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా స్వాగతిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ని మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను పేల్చేయడం అంటేనే ఈ భారతదేశం పైన, ఈ భారతదేశ భూభాగం పైన, భారతదేశ ప్రజలపైన ఎవరిపైన కన్నెత్తి ఎవరు చూసినా కానీ ఇదే విధమైనటువంటి ప్రతిస్పందన, ఇదే విధమైన ప్రతిదాడి జరుగుతుందని భారత సైన్యం అనేది ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భారతదేశం పైన ఇక ముందు పాకిస్తాన్ ఈరోజు పాముకు పాలు పోసి ఏ విధంగా పొంచి పోషిస్తారో ఈరోజు ఉగ్రవాదాన్ని ఆ విధంగా పెంచి పోషిస్తున్నట్టు పాకిస్తాన్ ఇకనైనా తన కపట నీతిని మార్చుకోవాలి. ఇకనైనా తన బుద్ధిని మార్చుకొని ఆ ఉగ్రవాదులను మేము ఈ దేశంలోకి వచ్చి మీ ఉగ్రవాద స్థావరాలను పెళ్లి చేస్తున్నా కానీ ఉగ్రవాద స్థావరాలు ఖచ్చితంగా ఉన్నాయని పాకిస్తాన్ తెలుసంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఈ భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దాన్ని ఈరోజు కంటిలో నలుసుగా చూసుకుంటున్నట్టు ఈ పాకిస్తాన్ ఈ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ తన కపట నీతిని మార్చుకోవాలి. అక్కడున్న పేద ప్రజలకు, అక్కడున్న ప్రజలకు మంచి వైద్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి అభివృద్ధి పడంలో నడవాలి పాకిస్తాన్. ఇప్పటికైనా భారతదేశ సైన్యం ముంగట పాకిస్తాన్ సైన్యం చిన్నది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. ఏ విధంగా పోల్చుకున్నా భారత్ కాలి గోటికి కూడా సరిపోదు. భారత్ ప్రతీకార చర్యలో కూడా మానవత్వాన్ని ఎందుకు చూపిస్తుందంటే అఖండ భారత్ లక్ష్యం, భారత యుగం. అఖండ భారత్ లక్ష్యాన్ని చేసుకోవాలి. రేపు పాకిస్తాన్ కావచ్చు, పిఓకిని కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది మన ముందున్నట్టు లక్ష్యాలు. కాబట్టి మానవత్వాన్ని చూపి కరెక్ట్ ఉగ్రవాద స్థావరాలను పేల్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ఇంకో విన్నపాన్ని ఇస్తున్నాను, ఒక డిమాండ్ చేస్తున్నాను. ఈ స్వదేశంలో కూడా ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ ఈ సింధూరం ఏంటి అని కొంతమంది మేధావులు కామెంట్ చేస్తున్నారు. ఏ మేధావులారా మీకు కామెంట్ చేస్తున్నారు కదా, ఆ రోజు పెహల్గాం దాడి జరిగినప్పుడు ఈ మేధావులు ఎక్కడ నోరు తెరవలే. కానీ ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని ఈరోజు సక్సెస్ అయిన సందర్భంలో ఆ విధంగా దాడి చేయొద్దు, కాశ్మీర్కు సమస్య చూపెట్టాలి. కాశ్మీర్ సమస్య అయిపోయింది. ఆల్రెడీ 370 ఆర్టికల్ రద్దయింది. మంచి పాలన కొనసాగుతుంది. మంచి టూరిస్టు విధంగా వెలుసులుతున్న సందర్భంలో వాళ్ళు దొంగచాటును వచ్చి దాడి చేస్తూ దాని మీద స్పందన లేని మన లౌకికవాదులు, మన సెక్యులరిస్టులు. కాబట్టి స్వదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదు గన్నులు పడతలేరు మన స్వదేశంలో ఉన్న వాళ్ళు. కాబట్టి పెన్నులతోటి, మెదళ్లతోటి చేరుస్తున్న ఈ వీళ్ళపైన కూడా మీరు ఒక కన్నేయాలని మేము భారత ఆర్మీని కావచ్చు, భారత సైన్యాన్ని కోరుతున్నాను. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడ కాశ్మీర్ పహల్గామ్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల సింధూరం చెడిపేయడం జరిగింది. అంటే 29 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. 29 మందిని పొట్టన పెట్టుకుంటే మన వాళ్ళు దాదాపు 9 స్థావరాలలో అది ఎక్కడ నుండని ఏ మూలన దార్చుకున్నా జస్ట్ ట్రీజర్ లెక్క 9 స్థావరాలలో 21 సార్లు పేల్చి వాళ్ళని చంపడం జరిగింది. దాదాపు 9, ఒక్కరికి నలుగురిని తీసుకుపోవడం జరిగింది. ఒక్కరికి నలుగురిని కాదు, దాదాపు మనం చూసుకున్నట్టయితే ట్రీజర్ జస్ట్ ఒక 3 గంటల సినిమా ఏ విధంగా ఉంటుందో 3 రోజులలో పాకిస్తాన్ చిత్రపటం లేకుండా విధంగా చేస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, హోంశాఖ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజల గురించి కూడా ఆలోచించి కూడా వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాకపోతే ఆ ప్రజల దగ్గర పెడితే అక్కడ ఉన్నటువంటి మనం ఏం చేయలేము. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, పాకిస్తాన్ అధికారులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కర్లేనప్పుడు మనకు వాళ్ళంతా ప్రజలు అంతా సమానమే. అఖండ భారత్గా చేర్చుకోవడానికి భారతదేశము చూస్తుంది. కాబట్టి మేమంతా ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర శాఖ కావచ్చు, తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. దేశ ప్రజలందరినీ అంటే మాక్ డ్రిల్ వైపు మళ్లిస్తూనే వ్యూహాత్మకంగా పాకిస్తాన్లోని 4 స్థావరాలు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 5 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులనే మట్టు పెట్టాలని ఒక లక్ష్యంతో టార్గెటెడ్గా వాళ్ళ మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది. లష్కర్ తోయిబా కానీ, జైషే మహమ్మద్ లాంటి కఠినాత్మకమైనటువంటి ఒక
అంటే క్రూర ముగాలైనటువంటి ఉగ్రవాద స్థావరాలను దీనిలో ధ్వంసం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కీలక నేతలను అంతమొందడం జరిగింది. దీని ద్వారా భారత్ ఏం చెప్పదలుచుకుందంటే సాధారణ పౌరులు కానీ పాకిస్తాన్ సైన్యం కానీ మా యొక్క లక్ష్యం కాదు, ఎవరైతే మా భారతదేశ పౌరులను అంతమొందించిందో ఆ ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ అని చెప్పేసి ఈ ప్రపంచానికి స్టార్ట్ చెప్పడం జరిగింది. ఒకటే, ఈ భారతీయుల స్త్రీల యొక్క సింధూరాన్ని తొలగిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఆపరేషన్ సింధూరం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది, పాకిస్తాన్ని కుక్క చావు చచ్చే విధంగా చేసింది. కాబట్టి ఇకనైనా పాకిస్తాన్ మీరు మీ యొక్క బుద్ధిని మార్చుకొని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. భారతదేశం ఏ విధంగా అయితే తన ఆర్థిక వ్యవస్థను 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుకుందో, రానున్న కాలంలో 2040లో వికసిత్ భారత్గా అభివృద్ధి చెందాలని చెప్పేసి కలలు కంటున్నదో ఆ విధంగా మీరు కలలు కంటూ మాతో కలిసి ప్రయాణం చేయండి. కానీ ఈ విధంగా ఉగ్రవాదుల దాడులతోని మా యొక్క ఆత్మ మీద, మా సమగ్రత మీద దాడి చేస్తే ఖచ్చితంగా దేశ పౌరులందరూ కూడా ఈ తీవ్ర దళాలకు కానీ భారత ప్రభుత్వానికి కానీ అండగా ఉంటారు. ఇక్కడ మాకు పార్టీలు కానీ జాతులు కానీ కులాలు కానీ మతాలు కానీ ఏ ఉండవు. భారతీయులందరూ ఒకే భావనతోని మీ యొక్క ఆట కట్టిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ రద్దయిన తర్వాత 375 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా డెవలప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా 5 ఏళ్ళు లోపలికి భోజనం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. వాళ్ళ జేబులో ఒక 100 రూపాయల నుండి ఏదంటే కొనుక్కునే కెపాసిటీకి వచ్చి మెరుగుపడుతున్న క్రమంలో దాన్ని ఓరోలేని పరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అతి కిరాతకంగా నువ్వు భారతీయుడివా, నువ్వు హిందువా అని చెప్పి చంపడం చాలా సిగ్గుచేటు. అందులో భాగంగానే 4 చంపారు. 4కు దాదాపు 9 కేంద్రాల్లో కొన్న 100 మందిని మట్టు పెట్టడం జరిగింది. ఈరోజు కేవలం కూడా ఈరోజు రాజనీతి వ్యవహరించారు. ఈరోజు నా యొక్క ప్రజలకు ఏదైనా ఏం జరిగినా ఎంత మందినైనా మట్టు పెట్టడానికి నేను రెడీ ఉన్నా, భారతీయులకు ఏది జరిగినా ముందుకొచ్చి పోరాడి నిలబడే వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. దేశం యొక్క యువత ఈరోజు గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే మతాన్ని చూసి చంపినటువంటి వ్యక్తులను ఈరోజు చంపి వాళ్ళకి ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చినామని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, వీళ్ళు పాకిస్తాన్ మీద ప్రేమ, ఇక్కడ తింటూ అక్కడ పాట, భారత్ కా కానా పాకిస్తాన్ కా గానా, ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ యొక్క పాట పాడుతూ ఉన్నారు. వీళ్ళని వెంటనే ఒకటే చెప్తా ఉన్నాం, మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే నిర్మోహమాటంగా పాకిస్తాన్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ మేము కట్టేటువంటి డబ్బులతోటి పన్నులతోటి లక్షల జీతాలు అనుభవిస్తూ రేపు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ప్రేమికులు కూడా వాళ్ళకంటే 2 డేంజర్ అని చెప్పేసి మేము చెప్తూ ఈ యొక్క మేధావుల ముసుగులు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికుల్ని దయచేసి మీరు పాకిస్తాన్ పంపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి మొత్తంగా యువకులు చెప్తున్నటువంటి విషయాలు. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూనే అవసరమైతే యుద్ధంలో తాము కూడా భాగమవుతామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.